అందరికీ నమస్కారం. యా కొంచెం టెన్షన్గా ఉంది, నర్వస్గా ఉంది. టెన్షన్ ఎక్కువ ఉంది అంటే రామనాయుడు సార్ గేట్ నుంచి ఈ గుమ్మం దాకా రావడానికి 23 సంవత్సరాలు పట్టింది. మరి ఆ మాత్రం కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. యా హుషారు పిట్టలు సెకండ్ సాంగ్ రిలీజ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండ్ నమస్కారం. అందరికీ నమస్కారములు. రుద్రకాంతి పిక్చర్స్ పతాకంపై హుషారు పిట్టలు సినిమా టీజర్ ఎంత రచ్చ చేసిందో నేను చెప్పనక్కర్లేదు. అలాగే ఫస్ట్ సాంగ్ కూడా మీ అందరి హార్ట్ని తాకిందని నేను అనుకుంటున్నాను. రెండో సాంగ్ గురించి చెప్పే ముందు అంటే మా చరణ్ నాతో ఒక మాట అంటాడు, అన్న హుషారు పిట్టల సినిమా గురించి మాట్లాడమని మైక్ ఇస్తే మాట్లాడడానికి మా ఎవరికి మీ మ్యాటర్ లేకుండా చేస్తావు, అంత మాట్లాడతావు, నువ్వే అన్నీ ఎలాగ మాట్లాడతావు అంటారు. బట్ ఈరోజు చాలా తగ్గించుకొని మాట్లాడతాను. అంటే నాకు మైండ్కి ఎక్కేసింది. ఎంత మైండ్కి ఎక్కేసింది అంటే మీరు నమ్మరు. భిక్షు బ్రో ఇక్కడేనా ఈ సినిమా చూసి కొంచెం మనోడు బయటకు వచ్చి బ్రో ఎలా ఉంది ఏంటి అని నన్ను అడిగాడు. నేను ఒకటే మాట చెప్పా, మీ అందరికి కూడా చెప్తున్నాను, ఈ సినిమా ఫస్ట్ డే మీరు అనుకుంటారుగా చాలా ఏదో ఉంటుందని. టీజర్ చూసి మాత్రం మీరు అలా అనుకోకండి. మా పాపను ఫస్ట్ డే ఈ సినిమాకి తీసుకొని వెళ్తా. ఇది నిజం. అంటే నేను ఎంత కనెక్ట్ అయ్యానో మీకు విత్ డైలాగ్తో సహా చెప్తాను. ఎందుకు అంటే చాలా రకాల సినిమాలు చూసాం మనం. ఈ కళ్ళ ఎన్నో వందల సినిమాలు చూసుంటారు, కానీ ఈ సినిమా మాత్రం మనం ప్రతి ఒక్కరి మనసును టచ్ చేసే సినిమా అవుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఈ టీజర్ని ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకున్న వాళ్ళు, కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉండాలి. మీ వల్లనే మాకు నిజంగా 24 అవర్స్లో 10 మిలియన్స్, 72 అవర్స్లో 50 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు కదా. ఒక చిన్న సినిమాకి ఈ మాత్రం వచ్చిందంటే మీ వల్లనే వచ్చింది. విమర్శలు ఏందే వాస్తవం పుట్టదంటారు. సో మీ వల్ల మాకు ఇంత క్రేజ్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ సాంగ్ ఎస్పెషల్లీ భిక్షు బ్రో చూస్తే అలా ఉన్నాడు, కానీ మనోళ్ళలో అంటే ఒక జంజి బ్యాచ్ కావాల్సిన థాట్స్, అలాగే ఒక గంజి తాగే తాత కూడా ఉంటాడు కదా, ఆ తాలూకు ఆలోచనలు కూడా చాలా బలంగా, ఆ గంజి ఎంత గట్టిగా ఉంటుందో అంత బాగుంటుంది. ఈ సాంగ్ రాసేటప్పుడు కానీ నాకు చెప్పిన మాటలు అవే అనమాట. సో ఒక 2-3 మాటలు అలా చెప్తాను. ఇచ్చుల కచ్చుల పిల్ల కచ్చకాయల ఆట నేర్చనే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రెండోది బుద్ధుల బుడతడు ఇక బుక్కులు పక్కన పెట్టినే. తర్వాత ఈ బేబీ సూపర్ ఫాస్టు, ఈ బాబు అవుతాడు బ్లాస్టు, వీళ్ళ చర్యలు చేష్టలు చూసిన వాళ్ళకి ఐమాక్స్ ఐ ఫీస్టు. సో మీరు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారో, ఆ పాటలు ప్రతి పాట చరణ్ నిజంగా చెప్తున్నాను. అంటే చాలామందికి అనుకోవచ్చు, ఒక చిన్న జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గాలిపటం ఉంటుంది, అనుకోకుండా తెగి పడుతుంది. అది ముళ్ళ కంపలో పడవచ్చు, రోడ్డు మీద పడవచ్చు, లేదంటే ఆ పోల్ తీగలను ఎక్కడన్నా వేలాడుకోవచ్చు. నేను నిజంగా చెప్తాను, తెగిన గాలిపటం లాంటివన్నీ అలా వచ్చి ఒక కోవెల మీద పడ్డాను. కోవెల అంటే నార్మల్ కోవెల పైన గుమ్ముఖంగా కాదు, ఒక దేవుడి శ్రీకృష్ణుడి ఫ్లూట్ మీద పడ్డాను. తను నన్ను ఎంత తీర్చిదిద్దుతున్నాడు అంటే నేను మాటల్లో చెప్పలేను. ఇంకా చాలా చాలా ఎమోషనల్ చెప్పాల్సి వస్తుంది చరణ్ గురించి చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా మీరు పాత తరంలో తినే ఫుడ్ను దానం చేస్తారని చెప్పున్నాడు రంతిదేవుడు సంథింగ్. సో తనని తలుచుకుంటే చాలా బాగా లిరిక్స్ రాయగలడు, చాలా బాగా రాయగలడు. కానీ నాకెందుకన్నా నీకు అవసరం సాంగ్ అని ప్రతి సాంగ్ను నాతో రాయించేస్తూ తను నాకు అంత ఎంకరేజ్ చేస్తున్నాడు. చాలా చాలా థాంక్స్ చరణ్. ఇంకా మనం చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో ఈ పాట మిమ్మల్ని ఎంతలా కెలుకుతుందంటే, ఎవరైనా వచ్చి కెలికితే కితకితలు, ఇంకా ఏమంటారు బ్రో మనల్ని, కితకితలు ఏమంటారు, చెక్కిలి గింతలు అవుతుంది. కానీ ఈ పాట వింటున్నప్పుడు మీకు ఎవడు ముట్టుకోకుండా మీకు చెక్కిలి గింతలు వస్తుంది. సినిమాలో చాలా 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 అద్భుతంగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిట్టి తల్లి అనుష్క గారు ఆ హీట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు, ఆవిడ ఏజ్ ఎంత ఉంటుందో మీకు తెలుసు. కానీ ఒక 21 సంవత్సరాలు ఉండి 5'3" హైట్ ఉంటే ఎలా ఉంటుందో మా చిట్టి తల్లి అలా ఉంటుంది. మీరు గమనించండి, అమ్మాయిలో అనుష్క ఫీచర్స్ చాలా ఉంటాయి ఫేస్లో. సో నాకు అలా మావాడు వీడు కొర్రమట్ల అంటాడు, వీడు కొర్రమట్టను పట్టుకోలేము మనం, చాలా పొందిగా పట్టుకుంటే తప్ప, అంత షార్పు. వీడు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో అద్భుతమైన సినిమా ఇది. మీ ముందుకు వస్తున్నాం అంటే ఒక లిరిక్ రైటర్ ఇంత పొడుగు మాట్లాడుతుంటారు అనుకోకండి. నేను ముందే చెప్పాను, ఈ సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది. సో మీ అందరికి అలా కనెక్ట్ అవుతుంది. మీ అందరికీ ఈ సినిమా ఇంటికి తీసుకెళ్తుంది. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే
70-80 సంవత్సరాల వాళ్ళకి నడిచే వాళ్ళ ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ రాశారు. ఎస్పెషల్లీ మా వెంకటేష్ గారి గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ రోజు టీజర్ రోజు చెప్పాను నేను. టీజర్లు పెట్టి ఒక టీజర్ వదిలాడు డబ్బులు సంపాదించుకోవడానికని అనుకుంటున్నారేమో, కాదు. ఒక బాధ్యతగా ఈ సినిమా తీశారు. అదే బాధ్యతగా మీ అందరు ఫీల్ అవుతారు. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మరి బోర్ కొడుతుంది. బట్ వెంకటేష్ గారికి థ్యాంక్స్. మన బెక్కం వేణుగోపాల్ గారికి, సార్ మీరు మాకు వారధి సార్. నిజం చెప్తున్నానంటే ఈ సార్ గురించి, ఎందుకంటే మేము ఈ సినిమా గురించి బిఫోర్ ఎన్నో ట్రై చేశాము. సార్ ఎలా వచ్చారంటే ఒక మాకు వారధిగా వచ్చి మమ్మల్ని నిజంగా ఈ మెట్ల వరకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ సురేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. మా చరణ్ అర్జున్కి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన సరిపోదు. భిక్షు బ్రో, లవ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కాదు, ఇంతకీ ఇందులో ఈ కాయినింగ్ అంతా టొంగ టొంగ టాయ్ టాయ్ సారీ జంజర పింజర నేను అదే ఏంటండి? చెప్పాను. పాట రాస్తున్నప్పుడు ఏంటంటే ఈ లిరిక్ రాయొద్దు బ్రో, ఒక కాయినింగ్ అన్నారు. యాక్చువల్గా టొంగ టొంగ మోసుకొచ్చింది ఈయనే, టొంగ టొంగ ఈయనదే. ఇంకోటి ఏంటిది జంజర బింజర, జంజర బింజర తనదే. మామూలుగా చెంగర బింగర అంటారు తెలంగాణలో. నాకు అది చెంగర బింగర అని రాస్తే వద్దు, చెంగర బింగర అనేది అందరు అంటారు. సో ఆ జంజర బింజర అని రాసింది కూడా మనోడే. థ్యాంక్ యూ. క్యూట్ ఉందండి మొత్తంగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రుద్రసాయి గారు మా డిఓపి మాట్లాడే